హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీకి అయితే ప్రతిపక్ష హోదా అయితే లేదు సార్. అయితే తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి జగన్ గారు స్పీకర్కు లెటర్ రాశారంట కదా, మరి ఆ లెటర్లో అసలు ఏముంది, ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్ ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా గురించి చర్చ జరుగుతుంది. జగన్కి అయితే ప్రతిపక్ష హోదా టెక్నికల్గా ఇవ్వడానికి లేదని ఆల్రెడీ తెలుగుదేశం తరపున మీడియా కావచ్చు అందరూ చెప్పారు. అయితే జగన్ ఇప్పటి వరకు లేఖ రాయకుండా ఇప్పుడు లేఖ రాశాడు. అది అందులో ఏముందంటే, ఫస్ట్ది నాకు ప్రమాణ స్వీకారం, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం నా దగ్గర చేయించడం కరెక్ట్ కాదు. నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత నాకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో నాకు మంత్రుల తర్వాత ఇచ్చారు, అది సరైంది కాదు. రెండవది 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామనడం ఏ చట్టంలో లేదు. ఏ ప్రతిపక్షంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది చట్టంలో ఉంది. మీరు చెప్తే ఈ 10% రూల్ని పార్లమెంట్లో ఎప్పుడు ఫాలో కాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫాలో కాలేదు. కాబట్టి ప్రతిపక్ష హోదా నాకు ఉండాలి అనేది చెప్పాడు. అట్లాగే మాకు ఈ ప్రతిపక్ష హోదా ఉంటే లీగల్గా మాకు కొన్ని రైట్స్ వస్తాయి. అప్పుడు మేము ప్రజల సమస్యల్ని ధైర్యంగా గట్టిగా మేము అసెంబ్లీలో మాట్లాడగలుగుతాం. లేని పక్షంలో, ప్రతిపక్షం లేకపోతే ఈ స్పీకర్ మీద మాకు నమ్మకం లేదు. ఈ స్పీకరు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది, జగన్ని పుల్లుగా చంపేయాలని ఈ స్పీకర్ మాట్లాడాడు. అలాంటి స్పీకర్ మాకు న్యాయం చేస్తాడని నమ్మకం లేదు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇస్తే మేము ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడతాము అనేది జగన్ చెప్పాడు. అంటే ఈ లెటర్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకున్నప్పుడు, జగన్ ఏమన్నా ఆశిస్తున్నాడా నిజంగానే? లెటర్ చదివేసి వాళ్ళు, అదే బాబు మేము మారిపోయాను, మాకు ఇన్ని రోజులు తెలియదు, నీ లెటర్ చూడగానే మా కళ్ళు తెరుచుకున్నాయి నాయన, రా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాము అని సినిమాటిక్గా ఏమైనా ఇస్తారని జగన్ నమ్ముతున్నాడా? జగన్ నమ్మే ఛాన్స్ లేదు. ఎందుకంటే జగన్ కూడా ఒక చంద్రబాబు దేశ ముద్ర అయితే జగన్ కూడా రాష్ట్ర ముద్రే. జగన్కి కూడా ఏమి అంత అమాయకత్వం ఏమి లేదు. కాబట్టి అయినా కూడా ఎందుకు రాశాడు, దాని వెనక మొదలబ్ ఏంటి అన్నప్పుడు మనకున్న పాజిబుల్ ఆన్సర్ ఏంటంటే, జగన్ అసెంబ్లీకి వచ్చి వీళ్ళ అవమానాలు పడి, ఈ స్పీకర్ ఎలా మాట్లాడతాడో అందరికీ ఆల్రెడీ మనకు తెలుసు, ఆయన బూతులు లేకుండా మాట్లాడలేడు. రెండోది, ఆయనే జగన్ చెప్పింది కూడా అందులో వాస్తవమే. ఆయన ఆ పెద్ద ఆయన ఎవరో, జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా అతని బలాలు ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా జగన్ మనుషులు ఉన్నారు, అతని దగ్గర డబ్బు ఉంది, డబ్బుకి పడని వాళ్ళు ఎవరు, ఇలాగేదో ఆయన జనరల్గా మాట్లాడాడు. దాన్ని తను ఈ స్పీకరు అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని చెప్తున్నాడు. సో ఇది మంచి పాయింట్ ఇది. అందుకని మన పెద్దోళ్ళు చెప్తారు, పామును కూడా చచ్చేదాకా కొట్టాలని. ఇది నేను గుర్తుపెట్టుకుంటాను, వాడతాను దీన్ని నేను అని కూడా ఆయన అన్నాడు. మరి ఆయన కన్విన్స్ అయ్యాడుగా క్లియర్గా, అయ్యన్న పాత్రుడు జగన్ని పూర్తిగా చంపేయాలంటే ఫిజికల్గా కాదు, పొలిటికల్గా పూర్తిగా చంపేయాలని అయ్యన్న పాత్రుడు కన్విన్స్ అయ్యాడు. మరి ఆయన అర్హత అది చూసి ఇచ్చాడా? జగన్ని స్పీకర్గా ఈయన పెడితే జగన్ని చంపేయచ్చని. అంటే రేపొద్దున అనేక విషయాల్లో స్పీకర్ డిసైడ్ చేస్తాడు. రేపొద్దున జగన్ 11 మందిలో 6-7 మందిని చంద్రబాబు లాక్కుంటాడు, వాళ్ళ మీద అప్పుడు వెయిట్ వేయడు ఈయన. అట్లాగే అనేక అంశాల్లో స్పీకర్కి పవర్స్ ఉంటాయి. అట్లా ప్రతిపక్షంగా పొలిటికల్గా వైసీపీని చంపడానికి, లేదు కొన్ని రకాల కేసులలో ఇరికించడానికి కూడా స్పీకర్ అవసరం ఉంటుంది. ఆ రకంగా స్పీకరు ఓడిపోయిన జగన్ని చంపేయాలి అన్న తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి తన పదవిని ఉపయోగించడానికి గ్యారంటీ ఉంది. సో అది ఒక పాయింట్. దీన్ని ఎక్స్పోజ్ చేయడం ఒకటి జగన్ లక్ష్యం. రెండవ లక్ష్యం, తాము అసెంబ్లీకి వెళ్తే ఎలాగూ మాట్లాడినెవరు, అవమానాలు ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ మొన్న రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేస్తూ సింహం లాంటి వాడని చెప్పుకునేవాడు ఇక్కడ వచ్చి పేరు కూడా పలకుండా పారిపోయాడంటే అందరూ నవ్వారు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ చాలామందికి జగన్ మీద కక్ష ఉంటుంది. ఎందుకంటే జగన్ కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళని ఇలాగే వేధించాడు కదా, జగన్ ఇలాగే చంద్రబాబును అవమానించాడు కదా.
కాబట్టి జగన్కి మనం అవమానించాము, ఇప్పుడు మనల్ని వాళ్ళు అవమానిస్తారనేది తెలుసు. అందుకని జగన్ ఏంటంటే ప్రజల్లో తను అసెంబ్లీకి వెళ్ళలేదు అని చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే ఒక ఎత్తుగడగా ఈ లేఖ రాశాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లేఖలో ప్రధానమైన ఎప్పుడైనా కూడా మనకు కనిపించేది ఒకటి ఉంటుంది, కనిపించనిది ఒకటి ఉంటుంది. అంటే కనిపించేదే సత్యం కాదు, కనబడే దాని వెనక కనపడనివి ఉంటాయి. సో దాన్ని బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. అంటే ఆబ్వియస్ అంటే క్లియర్గా అందరికీ తెలిసిపోయేది, కానీ అందరికి తెలిసిపోయేదే సత్యం కాదు, దాని వెనక అనేక విషయాలు దాగుంటాయి. అలాగే ఈ లేఖ వెనక ఏం దాగుందంటే, ఒకటి స్పీకర్ని తనని చంపేయాలనుకుంటున్న, పొలిటికల్గా చంపేయాలనుకుంటున్న తెలుగుదేశం ఎత్తుగడల్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఒకటైతే, రెండు అసెంబ్లీకి మనం వెళ్తే వీళ్ళు మాట్లాడినారు, ఎలాగూ మనం ఉన్నదే 11 మంది కాబట్టి వీళ్ళు మనల్ని అవమానిస్తారు, దీనంతా తట్టుకొని మనం అసెంబ్లీకి ఎందుకు పోవాలి, అందుకని ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము, లేకపోతే మేము రాము అని చెప్పడానికి ప్రజలకి, చూడండి వాళ్ళు మేము న్యాయంగా అడిగాము, రూల్ ఎక్కడా లేదు, 10% ఉండాలని రూల్ లేదు, 10% లేకపోతే కూడా ఇవ్వచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, సో మాకెందుకు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు, అందుకనే మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మేము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడతాం అని చెప్పుకోవడానికి ఈ ఎత్తుగడ వేశాడా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను, అదేంటంటే తెలుగుదేశం అధికారంలో ఉన్న కూటమి జగన్ని అన్ని రకాలుగా నేలమట్టం చేయాలి, స్మాష్ చేసేయాలి, పొలిటికల్గాను లీగల్గా కేసులు పెట్టి, తర్వాత లెజిటమసీకి జగన్కు ఉండే ఎంతో కొంత జనాల్లో ఉండే లెజిటమసీ, ఎంతో కొంత లేకపోతే 40% ఓట్లు ఎందుకు వేశారు, సో 40% జనం ఓట్లు వేశారంటేనే జగన్కి లెజిటమసీ ఉంది, ఆ లెజిటమసీని దెబ్బ కొట్టాలి జగన్ది. జగన్ గతంలో చేసిన మంచి పనులన్నింటినీ మర్చిపోయే విధంగా జగన్ ఈ కుంభకోణాలు చేశాడు, ఈ డబ్బులు తినేశాడు, ఈ దుర్వినియోగం చేశాడు అని దాన్ని బ్లోఅప్ చేసి భూతద్దంలో జనాలకు చూపించాలి. అట్లాగే వైసీపీలోనే తిరుగుబాట్లు వస్తున్నాయి, వైసీపీ వాళ్ళే కొట్టబోతున్నారు, వైసీపీ వాళ్ళే సైకో అంటున్నారు అని ఆ విజువల్స్ అవన్నీ క్రియేట్ చేసి అవి చూపించాలి. ఇలాగా జగన్ని మల్టీప్రాంగ్డ్ అప్రోచ్తో జగన్ని నేలమట్టం చేయాలి అనేది తెలుగుదేశం ఉన్నది. దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా తన స్ట్రాటజీలు తను ఫాలో అవుతున్నాడు. అందులో ఒకటి ఏమంటే, జగన్ అసెంబ్లీలో వస్తే జగన్తో గేమ్స్ ఆడుకుందామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దాన్ని అవాయిడ్ చేయాలంటే జనాల్లో వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు, 40% వేస్తే గెలిపిస్తే వాళ్ళని అన్యాయం చేసి జగన్ పిరికి వాళ్ళలాగా అసెంబ్లీకి రాకుండా మేము గౌరవిస్తామని చెప్తున్నాం కదా, అందుకని అప్పుడప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు. అంటే జగన్ని గౌరవించండి అని చంద్రబాబు, ఇవన్నీ డ్రామాలు. అంటే నేను మాట్లాడతాను కానీ మీరు చూసుకోండి అనేది ఉంటాయి, ఇవన్నీ జగన్ తెలియని డ్రామాలు కాదు. కాబట్టి జనంకి ఇప్పుడు తెలియాలి. సో ఏమని, వీళ్ళు నిజంగా వాళ్ళకి కన్సర్న్ ఉంటే నోటి మాటలు కాదు, వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి మేము వస్తాం, కుదరదు అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు మమ్మల్ని వాళ్ళు బతకనివ్వరు అసెంబ్లీలో. ఎందుకంటే ఇదే స్పీకరు నన్ను చంపేయాలని వీడియోలో చెప్పాడు, కాబట్టి ఇలాంటి స్పీకరు మమ్మల్ని బతకనిస్తాడు అసెంబ్లీలో, బతకనోడు, అందుకని మేము అసెంబ్లీకి వెళ్ళము అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కోసమే జగన్ కొంత కన్సల్ట్ చేసి ఏం చేయాలని ఈ టైం తీసుకొని లేఖ రాసిన. ఆల్రెడీ జగన్ అసెంబ్లీకి రావట్లేదు అనేది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నేను ఎందుకు రావట్లేదు అంటే అని చెప్పడానికి ఈ నెరేటివ్ని జగన్ జనంలోకి వదలడానికి తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఈ లెటర్ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎవరు